హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీస్తో వచ్చేసాము. ఇది వచ్చేసి చాలా చిన్న స్టోరీ అండి, కానీ చాలా బాగుంటుంది. సో ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా? అయితే అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉంటుందండి. అయితే ఆ గుంపుకి చాలా రోజుల తర్వాత కరువు రావడం వల్ల ఆ అడవిలో వాగులు, చెరువులు అన్నీ ఎండిపోతాయి అన్నమాట. సో తప్పనిసరిగా తాగటానికి కూడా నీళ్ళు ఉండకపోవడం వల్ల ఆ ఏనుగుల గుంపు ఆ అడవిని దాటుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చాలా దూరం నడవగా దానికి ఒక ఇసుక ప్రాంతం లాంటిది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ ఇసుక ప్రాంతంలోకి వచ్చాక వాటికి వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. నీళ్లు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే కొంచెం దూరం నడిస్తే నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్లు తాగొచ్చు కదా అని ఆ ఏనుగుల గుంపు అనుకుంటూ ఉంటుందన్నమాట. సరే అని కొంచెం దూరం వెళ్ళగా మళ్ళీ అవి మాయమైపోతాయి. ఏంటా ఇలా జరుగుతుంది అని చెప్పేసి సరే అని మళ్ళీ చూస్తే మళ్ళీ కొంచెం దూరం నడక మొదలుపెట్టగా మళ్ళీ వాటర్ ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అబ్బా ఇంకొంచెం దూరం నడిస్తే మళ్ళీ నీళ్ళు తాగేయచ్చు కదా అని మళ్ళీ వెళ్తాయి పాపం వాటికి. కానీ వెళ్తాయి, నీళ్ళు మాయమైపోతాయి. మళ్ళీ కొంచెం దూరం వెళ్తాయి, మళ్ళీ నీళ్లు మాయమైపోతాయి. ఇది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. పాపం ఆ ఏనుగులు పడే ఇబ్బందిని పొదల్లోంచి ఒక కుందేలు చూస్తూ ఉంటుందన్నమాట. చూసి పాపం ఏనుగులు చాలా ఇబ్బంది పడుతున్నాయి, మనం వెళ్ళి సహాయం చేద్దామని చెప్పి ఏనుగురాజా మీరు అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అవి నీళ్లు కాదు, ఎండమాములు ఉన్నట్టే కనిపిస్తాయి నీళ్లు, కానీ దగ్గరికి వెళ్తే నీళ్లు ఉండవు. మీరు చాలా దాహంగా ఉన్నట్టున్నారు, ఇంకొంచెం అటువైపుకి వెళ్ళి 1 కిలోమీటర్ నడిస్తే మీకు ఒక చెరువు వస్తుంది, అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోండి అని చెప్తుంది అనమాట పాపం ఆ కుందేలు. అయితే ఏనుగుకు చాలా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే అసలే దాహంతో ఉంది. దానిపై దానికి అహంకారం అనమాట. అన్నీ నాకే తెలుసు, ఇది అంత ఉంది, చిన్న పిల్ల, ఇది నాకు చెప్పాల్సిందా అని చెప్పేసి కోపంతో వచ్చేసి, ఏంటి నాకు తెలియలేదనుకుంటున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా అని చెప్పి కోపంతో ఒక్కసారిగా తొండం ఎత్తి కుందేల్ని కొడుతుందనమాట. పాపం ఆ కుందేలు పిక్ అనుకుంటే చనిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనం మూర్ఖులకి హితువు చేయాలనుకున్నా మనకే నష్టం. మనం చాలా అనుకుంటాం, మన చుట్టూ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే కొన్నిసార్లు వాళ్ళకి కనిపించదు పాపం వాళ్ళు చేస్తున్న తప్ప. ఎవరైనా అంతే, ఎవరి లైఫ్లో అన్నా మనం చేసే తప్పు రైట్ మనం కొన్నిసార్లు జడ్జి చేసుకోలేము. అలాగే వేరే వాళ్ళ విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చేసే తప్ప రైటా ఏంటనేది వాళ్ళకి తెలుసుకోలేరు పాపం. వాళ్ళని అనడం తప్పు కాదు, కానీ వాళ్ళు తెలుసుకోలేరు. సో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కదా అని మనం సజెషన్ ఇద్దాం అనుకున్నాం అనుకో, వాళ్ళు మూర్ఖులు అనుకో, తిరిగి మళ్ళీ మనల్నే తిడతారు, మన మీదే నిందలు వేస్తారు. సో అది మనకు అవసరమా? అలాంటప్పుడు మనం సజెషన్స్ ఇవ్వకుండా మన పని మనం చేసుకుపోవడమే మంచిది. మూర్ఖులకి హితువు చెయ్యాలన్నా మంచి చెయ్యాలన్నా తిరిగి మనకే ప్రమాదం. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. సాయం చేద్దామని దగ్గరికి వెళ్ళి మీరు అపనిందల పాలు కావద్దు. సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.